మన సబ్జెక్ట్ ఏంటంటే పిరికివారు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారా. అయితే ఈరోజు చాలామందిని మనం చూడగలిగితే ప్రతి విషయంలో కూడా భయపడుతుంటారు. ఎందుకంటే ఈరోజు క్రైస్తవులు అనుకున్న వాళ్ళు కూడా భయపడుతుంటూ మనం చూస్తుంటాం. అయితే పైకి ఏంటంటే మనం దేవుని నమ్ముకున్నాం కాబట్టి మేము ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నామండి, లేదా మేము దేవుడిని నమ్ముకున్నాం కాబట్టి అవతలను ఎదిరించలేకపోతున్నామండి, లేదా మేము దేవుడిని నమ్ముకున్నాం కాబట్టి ఒక ప్రేమ కలిగి ఉండాలండి అనేసి అన్నారు. మంచిది. అయితే యేసుక్రీస్తు కూడా భూమి మీదకి వచ్చిన తర్వాత ప్రేమ చూపించాడు, సేమ్ టైం కోపాన్ని కూడా చూపించాడు. అయితే మనలో కూడా కొంతమంది ఏంటంటే పౌరుషంగా ప్రసంగం చెప్పేవాళ్ళు ఉన్నారు, అలాగే దేవుడి వారికి భయపడతా చెప్పేవారు కూడా ఉన్నారు. మరి భయపడతా చెప్పేవారు ప్రతి వాళ్ళు కూడా పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారని మనం ఆలోచించగలిగితే ఒకసారి మనం బైబిల్ చూడగలిగితే ప్రకటన గ్రంథం 2:8 ఇప్పుడు వచ్చింది. పిరికివారును అవిశ్వాసులను నరహంతకులు వ్యభిచారులు మాంత్రికులు విగ్రహారాధకులు అబద్ధికులందరూ అగ్నిగంధములో మండుగుండములో పాలు పొందురు. ఇది రెండో మరణం అన్నాడు దేవుడు. ఏ మరణం అంటే రెండో మరణం. అయితే ప్రారంభంలో దేవుడు ఏం చెప్తాడంటే పిరికివారు అన్నాడు ఇక్కడ. అంటే ఫస్ట్ మరణం అన్నది ఒకటి ఉంటుందండి, అది ఏంటంటే శరీర సంబంధమైన మరణం. అది ప్రతి వాళ్ళు కూడా చూస్తాం, మనందరూ కూడా చూస్తాం. ఎందుకంటే రేపు పొద్దున ఒకవేళ చనిపోతే జీవన్న వ్యక్తి చనిపోయాడని మనం చూడగలుగుతాం. అయితే ఏమంటే అగ్ని గంధకాల్లో పడవేయబడితే అది రెండో మరణం అంటాడు. రెండో మరణం అంటే ఎప్పుడు అది మనం అందరూ చూడగలుగుతాం చెప్పండి. అది ఈ భూప్రపంచంలో రెండో మరణం మేము చూసామన్న వాళ్ళు ఎవరు ఉన్నారంటే ఎవరు లేరు. అయితే ఏంటంటే దేవుడు బైబిల్లో రాయించిన మాటలు బట్టి మనం కూడా రెండో మరణం ఉందని నమ్ముతున్నాం. అది రెండో మరణం ఏంటంటే అది పాతాళం అని పిలువబడుతుంది. ఆ పాతాళం పిల్లవారు ఎవరంటే ఫస్ట్ ప్రారంభంలో ఎవరంటే పిరికివారు. చూసారంటే అంటే మనం ఏమనుకున్నాం ఇప్పుడు దాకా వ్యభిచారులు వెళ్ళిపోతారు, లేదా దొంగవారు వెళ్ళిపోతారు, లేదా మరో వ్యక్తిని మోసం చేసేవారు వెళ్ళిపోతారు, లేదా దేవుడి కోసం బ్రతకని వారు వెళ్ళిపోతారు అని ఈరోజు చాలామంది ప్రసంగాల ద్వారా కూడా ఏమన్నాం. మనం చెప్పేది కూడా ఏం చేస్తాం, ప్రతి వాళ్ళని నేను పిరికివాడిగా ఉన్నావా పరలోక రాజ్యం ప్రవేశించు అని అన్నాం. నువ్వు వ్యభిచారంగా ఉన్నావు, కానీ నీ వ్యభిచారం మారితే నువ్వు ఎవరికి వెళ్ళిపోతావు? పరలోకం వెళ్తావు. నువ్వు దొంగవాడిగా ఉన్నావు, నీ దొంగతనం మారితే పరలోకం వెళ్తావు. లేదా మనకు మోసం చేసే వెతుకున్నావు, మోసం చేసి మారితే పరలోకం వెళ్తావు. కానీ నువ్వు పిరికివాడురా, నువ్వు పిరికివాడు ఉంటే పాతాళం వెళ్ళిపోతావు అని ఈరోజు ఎవరైనా ప్రసంగాలు చేశారని చెప్పండి. అంటే చూసారా, దేవుడు ఏమంటే పిరికివారు కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించరు అంటారు. అంటే పిరికితనం అన్నది మనలో ఉండకూడదు. ఒకసారి సామెతల గ్రంథం 28 వచ్చిన చదవండి. నీతిమంతులు ఎలా ఉంటారట? సింహం వలె ధైర్యంగా ఉంటారంటే దేవుడి పిల్లలు అనుకున్న వారు ఎవరైనా సరే ఎలా ఉండాలంటే ధైర్యంగా ఉండాలని చెప్తున్నాడు ఇక్కడ దేవుడు. అంటే ధైర్యంగా ఉండవలసిన క్రైస్తవులు ఈరోజు ఎలా ఉంటుంది? దుష్టుడు ఎలా పారిపోతాడంట? దుష్టుడు పారిపోతాడు అన్నది లేదా? అంటే దుష్టుడు ఎవరు తలవకుండానే పారిపోతాడు. అంటే మంచి వాక్యం నేర్చుకున్న మనం దేవుడు ఎన్నో మంచి మాటలు బైబిల్ గ్రంథంలో మన కోసం రాయించాడు. అంటే ఈ మాటతో ఏమి రావాలంటే మనలో ఉన్నది ఎవరి ఆత్మ? దేవుడు ఆత్మ. అంటే దేవుడు ఒక ఆత్మ ఆయన ఎంత పవర్ఫుల్ తెలుసు కదండి. దేవుడు అన్న వ్యక్తి ఎంత పవర్ఫుల్ ఉంటాడు, కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకపోతే కలగలేదు ఉంటాడు. అంటే భూప్రపంచంలో ప్రతిదాన్ని మనం ఏం చేస్తుందంటే వ్యక్తులకు భయపడిపోతున్నాం మనం ఇక్కడ. అంటే ఒకవేళ సువార్తకి వెళ్తే పలానా వ్యక్తి అని అంటాడేమో, ఒకవేళ కరపత్రిక వెళ్తే ఒక వ్యక్తి అని అంటాడేమో, లేకపోతే దేవుడి వాక్యం చెప్తే అవతల ఏమైనా అంటారేమో అని భయపడుతున్నాం. కానీ అసలు దేవుడి వాక్యాన్ని ప్రకటించకపోతే దేవుడు చేసే శిక్షకు భయపడే వాళ్ళు ఈరోజు అతి తక్కువ మంది ఉన్నారు. ఒకసారి బైబిల్లో చూడండి, దేవుడు మనకి ఏ ఆత్మ పెట్టాడు ఒకసారి చూడండి. 2 తిమోతి 1:7 చదువు. దేవుడు మనకు శక్తియు ప్రేమయు
దేవుడి ఆత్మ ఇచ్చాడు మనకి, పిరికితనమైన ఆత్మ మనకి ఇవ్వలేదు. అంటే దేవుడు మనలో పెట్టిన ఆత్మ తీసుకుంటుందంట, చాలా మంచిదండి, పవర్ఫుల్ అయిందంట. పిరికి ఆత్మ దేవుడు పెట్టలేదంట. కానీ రోజు మనం చూడగలిగితే ప్రతి విషయాలు చిన్న 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 విషయాలు కూడా మనం భయపడిపోతుంటాం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మనం చూడగలిగితే చాలా మంది ఏం చేస్తారంటే దేవుడి పిల్లలు కదా, ప్రపంచంలో ఉన్న జనాభా అందరూ కూడా దేవుడి పిల్లలే. కానీ ప్రతి చిన్న విషయానికి కూడా ఈరోజు మరణాల దగ్గరికి వెళ్ళిపోతున్నారు, మరణిస్తున్నారు, చనిపోతున్నారు. ఎందుకు చనిపోతున్నాడు అని అడగలితే అప్పుల బాధలు ఎక్కువైపోయినండి, అప్పులు ఏమంటారని భయపడి చచ్చిపోయినారు కొంతమంది, భార్యకు భయపడి చచ్చిపోయినారు కొంతమంది, భర్తకు భయపడి చచ్చిపోయినారు కొంతమంది. మనం రీసెంట్గా చూస్తే మనం ఒక అమ్మాయి ఎవరో టీవీ మన బస్సులో వెళ్తూ ఒక సెల్ఫీ వీడియో తీస్తూ పలా వ్యక్తి నన్ను రాసుకుంటాడని ఏదో సోషల్ మీడియాలో ఎక్కడ పెడితే ఆ వ్యక్తి ఏం చేశాడు, 10 మంది తెలిసింది నా పరువు పోయింది అనేసి ఆ వ్యక్తి గురించి ఆత్మహత్య చచ్చిపోయాడు. చూసారండి? అంటే సమాజంలో చూడగల చిన్న చిన్న కారణాలకి, అంటే ఒక వ్యక్తి అప్పు చేసి అప్పు తీర్చకపోతే చచ్చిపోతున్నాడు, ఏదో ఇంట్లో చిన్న డిస్కషన్ చేస్తే ఆ డిస్కషన్లో సమస్య పరిష్కారం చేసుకోవడం చచ్చిపోతున్నాడు, లేకపోతే ఒక అమ్మాయి ఏదో అందం చచ్చిపోతున్నాడు, లేకపోతే ఎవరు ఏదో భయపడతారు. అంటే దేవుడు ఇక్కడ ప్రతి వాళ్ళలో ఉన్న ఆత్మ దేవుడే. కానీ వీళ్ళు ఎందుకు చచ్చిపోతున్నారు అనుకుంటే నిజమైన వాక్యం వాళ్ళకు తెలియక చనిపోతున్నారు ఈరోజు. ఒకవేళ నిజంగా ఇదే వాక్యం సమాజంలో తీసుకెళ్ళగలిగితే, సమాజం అంతా దేవుడు వాక్యంతో నింపబడగలిగితే, ఈ మాటలు సమాజం తెలిస్తే ఈరోజు ప్రతి వాళ్ళు కూడా చనిపోతే ఇష్టపడండి. చనిపోతే ఇష్టపడతారు చెప్పండి? ఇష్టపడరు. ఎందుకంటే వాక్యం సమాజంలో వెళ్తలేదు. ఈరోజు సమాజంలోకి వెళ్తలేదని మరి ఏం చేయగలుగుతుంటే, ప్రపంచంలో క్రైస్తవుల సంఖ్య సగం మంది ఉన్నా సరే క్రైస్తవులు వాక్యాన్ని సమాజంలో తీసుకెళ్తలేదు. ఈరోజు చూడండి, ఎవరి సంఘాల్లో వాళ్ళే ప్రసంగాలు చెప్పుకుంటారు తప్ప వాక్యంలో బయటకు వెళ్తలేదు. ఒకవేళ క్రైస్తవులందరూ పరిశుద్ధులని మనం అనుకుంటే, క్రైస్తవులందరూ పరిశుద్ధులు అని మనం అనుకుంటే, ఈ క్రైస్తవులు ఆదివారం ఆరాధన పేరు చెప్పుకొని సంఘంలో కూర్చొని పాటలు, ప్రార్థనలు, ప్రసంగాలు చెప్పి మళ్ళీ బయటకు వచ్చేస్తున్నారు. మరలా ఆదివారం వరకు సంఘాల పేరు కూడా వెళ్ళదు. కొన్ని ఈ లోపలైనా ఎవరికైనా తన పక్కోళ్ళకి కానీ, లేదా హైందవ సహోదరులు, ఇస్లాం సహోదరులు కానీ, లేదా పక్కన వ్యక్తులకు కానీ వాక్యం చెప్పుతారని చెప్పరు. ఒకవేళ వాళ్ళకి వాక్యం తెలియక చనిపోతున్నారంటే అనుకోండి, ఈరోజు క్రైస్తవులు కూడా చాలా మంది చనిపోయిన వారు ఉన్నారండి. ఎందుకంటే వాళ్ళకు కూడా వాక్యం తెలియదు. ఎందుకంటే వాళ్ళు దేవుడు ఆత్మ ఉంది, ఆత్మ చాలా శక్తి గలదే, అది పవర్ఫుల్ గలదే. రేపు పొద్దున ఒకవేళ దాన్ని మనం ఇక్కడే భూమి మీద దాన్ని సరైన పద్ధతులు నడిపించకపోతే ఆత్మ నరకానికి వెళ్ళిపోతుంది అనే ఆలోచన లేక క్రైస్తవులు కూడా చాలా మంది చనిపోయినట్టు ఈరోజు మనం చూస్తున్నాం. అవునా కదండి? అలాగే చిన్న చిన్న కారణాలకే ప్రాణాలు తీసుకుంటున్నారంటే వాళ్ళకి ఏం తెలియదు, అంటే వాక్యం తెలియలేదు. తెలుసున్న క్రైస్తవులు మాత్రం సంఘంలో కూర్చొని వీడు ఆరాధన, వీడు భజన, వీడు ప్రార్థన అనుకుంటూ ఇక్కడే ఉండిపోయాడు తప్ప సమాజంలోకి వెళ్తారా? క్రైస్తవులు మరి క్రైస్తవులతో పరిశుద్ధులు అనుకుందాం మనం అనుకుంటాం. ఎందుకంటే క్రైస్తవులతో పరిశుద్ధులు కాదు ఒకవేళ అనుకుంటాం. ఒకవేళ అనుకుంటే మరి పాప ఎక్కడ ఉన్నాడు? పాప సంఘంలో లేదు కదండి, పాపి సమాజంలో ఉన్నారు. సమాజంలో వాక్యం తెలియక సమాజంలో తిరుగుతున్న పాపికి మరి వాక్యం చెప్పి రక్షించవలసిన బాధ్యత క్రైస్తవుడిగా మన మీద ఉంది కదా. మరి చెప్పవలసిన క్రైస్తవుడు ఈరోజు వాక్యం చెప్పకుండా మరి తానే చెప్పుకుంటూ వాళ్ళే చెప్పుకుంటూ మరి బయట వ్యక్తులకు వాక్యం చెప్పకపోతే ఈరోజు వాళ్ళు ఉన్నది పిరికాత్మని ఎంతో మంది ప్రాణాలు తీసుకుంటారండి. చదవండి, ఇస్మంటి ఆత్మ పెట్టాడు ఒకసారి 2 తిమోతి 1:7 వచ్చింది. శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చినే గాని పిరికితరమైన ఆత్మ మనకి ఇవ్వలేదు. అంటే చూసారండి, పిరికితనం కాదు మనలో ఉన్న ఆత్మ. మరి మనలో ఉన్న ఆత్మని ఈరోజు చాలా మంది ఈ శరీరాన్ని చంపేసుకొని లోపల ఆత్మ ఎక్కడ పంపేస్తారంటే పాతాళం పంపేస్తున్నారు కదండి. మరి పాతాళం పంపేస్తున్నారంటే అంత వాళ్ళకి వాక్యం అర్థమయ్యి చేస్తున్నారా, అర్థం కాక చేస్తున్నారంటే వాక్యం అర్థం కాకే కొంతమంది చేస్తున్నారు. కానీ అసలు వాళ్ళందరికీ కూడా
వాక్యం చెప్పి రక్షించవలసిన బాధ్యత ఎవరి ఉంటే క్రైస్తవులు మనమే ఉన్నాం. ఈరోజు చాలామంది అండి వాక్యం చెప్పుటానికి ఇష్టపడుతున్నాం, వాక్యం సమాజంలోకి వెళ్ళి ప్రకటించడానికి ఇష్టపడతలేదు. ప్రతి క్రైస్తవులు కూడా ఈరోజు నడి బట్టి సమాజంలోకి వెళ్ళి వాక్యం చెప్పగలిగితే ప్రతి వాళ్ళలో దుష్టాత్మ దురాత్మ నుంచి విడిపింపు చేసి దైవాత్మలో మార్చొచ్చు మనందరూ కూడా. అందుకోసం ప్రతి క్రైస్తవులు విన్న వ్యక్తి ఏం చేయాలంటే వారిలో ఉన్న వ్యక్తి ఆత్మ వ్యక్తిలో ఉన్న వాక్యం ఎంత పవర్ఫుల్ అనేది మనం చెప్పగలగాలి. ఒకసారి అపోస్తుల కార్యాలు 4:13 వచ్చింది చదవండి. వారు పేతురు యోహానుల ధైర్యమును చూసినప్పుడు వారు విద్య లేని పాలనని పేతురు గారు చూసాం కదా. పేతురు గారు ఎప్పుడు కూడా యేసుక్రీస్తుతో పాటు తిరిగే వ్యక్తి, ఆయన శిష్యుల్లో ఆయన ఒక వ్యక్తి. అయితే ప్రతి దాంట్లో నేను ముందున్నానన్న వ్యక్తి ఆయన పేతురు గారు. అయితే అటువంటి వ్యక్తి కూడా యేసు ప్రభు సిలువ వేయక ముందు, సిలువ అప్పగించే ముందు పేతురు గారు ఏం చేశారంటే ఉన్న శిష్యులు కొంతమంది అడ్డు తిరుగుతుంటే ఈయన కూడా ఏం చేశాడంటే బొంకేడమాట. ఒక చిన్న పిల్లలు వచ్చి అడిగింది, వాడు ఏమడిగిందంటే యేసుకు సంబంధించిన వ్యక్తులు కదంటే కాదు అని భయపడంటే ఆ రోజు యేసు ప్రభుతో తిరిగిన శిష్యులు కూడా ఏం పడ్డారంటే భయపడ్డారంట అప్పుడు. అయితే ఇప్పుడు రోజుకి ఏం జరిగింది, ప్రారంభంలో ఏం చేశారు, యేసు ప్రభుతో తిరుగుతూ అని అబద్ధకరాలు చూస్తూ అని శక్తి అంతా చూసి కూడా ఏం చేశారంటే బొంకారు. యేసు ప్రభుతో నువ్వు కూడా తిరిగాను ఒక చిన్నపిల్ల ప్రశ్న చేయగానే పేదగా ఏం చేశారంటే నేను ఆయనతో తిరిగి వ్యక్తిని కాదు, ఆయనకి నాకు ఈ సంబంధం లేదని మూడు సార్లు ఆయన అబద్ధం ఆడటం జరిగింది. ఆ తర్వాత ఏమైందంటే ఆయన చనిపోయిన తర్వాత కొన్ని రోజులకి ఏమైందంటే పెంతుకోస్తూ ఒక పండగ దినము వచ్చింది. పండగ దినంలో పరిశుద్ధాత్మ వాళ్ళు కొమ్మరెప్పు పడినప్పుడు ఆ తర్వాత వాళ్ళకి ఏమొచ్చిందంటే ఇప్పుడు చదవండి. అపోస్తుల కార్యాలు 4:13 వచ్చింది. వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని పాములని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారిని గుర్తెరిగి స్వస్థత పొంది ఆ మనుషుడు వారితో కూడా నిలిచి ఉండుట చూచి ఏమీ ఎదురు చెప్పలేకపోయేది. అప్పుడు సభ వెలుపలికి కొండని వారి ఆజ్ఞాపించి తమలో తాము ఆలోచన చేసి చాలు ఏమొచ్చిందంటే పేతురికి యోహాను గారు ఏమొచ్చిందంటే యేసుక్రీస్తు చనిపోయిన కొన్ని రోజులకు వాళ్ళప్పుడు ఏమొచ్చిందంటే ధైర్యం వచ్చిందండి. ఎందుకంటే అన్ని మంచి మాటలు ప్రసంగాలను వ్యక్తులకి ఏమొచ్చిందంటే యేసు ప్రభు కోసం మేము ప్రకటించాలనుకున్నాడు. ఏమైనా సరే యేసు కోసమే బ్రతకాలనుకున్నాను అనుకొని అప్పటి వరకు పిరిగితనం యేసు ప్రభుతో ఉన్నప్పుడు కూడా ఆయన సిలువ తీసుకెళ్తున్నప్పుడు పిరిగితనంతో ఉన్న వేళ్ళలో కొన్ని రోజులు ఏమైందంటే వేళ కూడా ఏమొచ్చింది, ధైర్యం వచ్చింది. ధైర్యం వచ్చింది కింద వచ్చిన ఏమన్నటువంటి అదే అపోస్తుల కార్యాలు 4:17 వచ్చిన అయినను ఇది ప్రజల్లో ఇంకా వ్యాపించకుండుటకై ఇక మీదట నా నామమును బట్టి ఏ మనుషులతోనైనాను మాట్లాడకూడదని మనము వారిని బెదరు పెట్టవాలని చెప్పుకొని అప్పుడు వారిని పిలిపించి మీరు యేసునామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు, యేసు నామం బట్టి యేసు ప్రభు మాటలు అసలు చెప్పకూడదు, బోధింపకూడదు వారికి ఆజ్ఞాపించి ఎవరి పేతురు యోహానుకి ఆజ్ఞాపించారా. అందుకు పేతురు యోహాను వారిని చూసి దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా. దేవుడి మాట వినకుండా మీ మాట అంటే దేవుడి దృష్టికి మీకు మీరే చెప్పుడి న్యాయమా అంటే చూసారండి. అంటే దేవుడి మాటలు ఆ రోజు చెప్పకుండా ఉండకపోయారు. ఇంకా ఎందుకంటే ఆపేయాలనుకున్నారు. ఇంకా ఏ రోజు మనం చూస్తున్నాం, ఈరోజు సమాజంలో చూసుకుంటే మీకు పర్మిషన్ ఉందా అని ఒకడు అంటాడు, ఎవరు రమ్మన్నాడు అంటాడు. ఈరోజు దేవుడి మాట చెప్పకుండా ఈ రోజే నొక్కేయాలని మన తరంలో మనం చూస్తున్నాం. కానీ ఈ తరంలో ఆ తరంలో కూడా ఏమంటే దేవుడి మాటలు ఆటంకం పరిచారు అని యేసు ప్రభు మాటలు చెప్పకుండా నొక్కేయాలనుకున్నారంట. కానీ వీళ్ళు ఏం చేశారు, చెప్పకుండా మీ మాటలు పెట్టి మేము ఇదే ధర్మ, దేవుడి మాటలు విడిచిపెట్టి మీ మాటలు ధర్మ ఒకసారి చెప్పండి అన్నాడు. అంటే ఏంటంటే ఎవరు ఏమన్నా సరే, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎవరు ఇబ్బందులు పెట్టి సరే, దేవుడి మాటలు ఒకసారి మనం పట్టుకున్న తర్వాత విడిచిపెట్టకుండా చివరి దాకా వెళ్తాం అన్నది అవసరం. ఆనాడు పేతురు యోహాను గారు ఏం చేశారంటే దేవుడి మాట చెప్పకుండా న్యాయమా అంటాడు.
మత్తయి సువార్త 23 అధ్యాయం 27 వచనం. మత్తయి సువార్త 23 అధ్యాయం 27 వచనం. మీరు చదవండి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నం కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. ఎవరిలో? వేషధారైన శాస్త్రులారా, పరిసయ్యులారా. ఇప్పుడు సున్నం కొట్టిన సమాధుల్లో ఏముంటాయి? సున్నం కొట్టిన సమాధుల్లో ఏముంటాయంటే కుళ్ళిపోయిన ఎముకలు, కుళ్ళిపోయిన మాంసం ముద్ద, అంతేనా? లేకపోతే మంచి సువాసన కానీ సిండి బొట్లు అంటే లేకపోతే మనకి ఏమైనా వస్తాయి చెప్పండి. అంటే ఏముంటాయి? ఆ హృదయాలు ఏముందంట? కుళ్ళిపోయినారు. ఒకసారి చదవమ్మా. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నం కొట్టిన అంటే చూసారంటే ఆనాడు శాస్త్రులు పరిచయాలు ఎలా ఉందంటే సున్నం కొట్టిన సమాధి అంటే ఏంటంటే నిజాన్ని చెబుతుందని అబద్ధాల సమాధులను తీసుకెళ్ళేవారండి అన్నారు. చూసారు మనం కూడా ఎలా ఉంటాం? పైకి సంఘ పెద్దలో, సంఘ పాస్టర్లో, సంఘ విశ్వాసులు ఎలా ఉంటాం? చాలా మంచిగా ఉంటాం కదా. సంఘ పెద్దలకి మంచి డ్రెస్సింగ్ ఉంటుంది, అవునా? విశ్వాసానికి ఆల్గో డ్రెస్సింగ్ ఉంటుంది, పాస్టర్ గారికి ఆల్గో డ్రెస్సింగ్ ఉంటుంది. కానీ పైకి ఎలా ఉంటుందంటే ఇది మేకప్ కింద ఉంటుంది, కానీ లోపల ఇంకోటి ఉంటుంది. ఏంటది? సున్నం కొట్టు సమాధులు ఎలాగైతే కుళ్ళు గుంపు కొడుతుందో మన హృదయాల్లో కూడా ఏముంటుందంటే కుళ్ళి, అసూయ, స్వార్థం అన్నది ఉంటుంది. అంటే పైకి మాట్లాడతాం, లోపల ఒకటి ఉంటుంది. ఈరోజు సంఘాలలో కూడా ఎవరైనా ఒకవేళ తప్పు చేస్తున్నప్పుడు కూడా తప్పుని సమర్థించే వాళ్ళు చాలా మంది కనపడుతున్నారు. ఎందుకంటే ఆ వ్యక్తి అసలు ఏమైపోకూడదు, విరోధం అయిపోకూడదన్న ఆలోచనతో సంఘంలో వ్యక్తి తప్పు చేస్తున్నప్పుడు ఆ తప్పుని ఏం చేయాలంటే సరి చేయాలి మనం, సంఘంలో కానీ సమాజంలో కానీ. కానీ మనం ఏం చేస్తామంటే అవతల వాళ్ళతో ఒకవేళ విరోధ భావం మనలో వచ్చేస్తుందేమో, అవతల వాళ్ళు మనం ప్రేమించలేమో, ఒకవేళ మనం సరి చేస్తాం వల్ల ఇబ్బంది అవుతామని ఏం చేస్తామంటే సరిపెట్టేసి అడ్జస్ట్మెంట్ బోధన చేసేవాళ్ళు కొంతమంది, పాపాన్ని కప్పేసేవారు కొంతమంది. ఇలా పాపాన్ని కప్పేయడం వల్ల ఏమవుతుందో తెలుసా? ఒక వ్యక్తి పాపం చేస్తున్నప్పుడు ఆ వ్యక్తి పాపాన్ని కప్పుతూ వల్ల ఏంటంటే ప్రాబ్లం, నీకు శిక్ష ఉంటుంది. ఆ వ్యక్తికి ఆ పాపం అన్న విషయం తెలియనివ్వకుండా బ్రతకైతే ఆ వ్యక్తి కూడా ఏముంటుంది? శిక్ష. అంటే నువ్వు పోతావు, వాళ్ళ పోతావు. అందుకోసం ఎప్పుడైనా ఎవరైనా వ్యక్తి తప్పు చేస్తున్నప్పుడు ప్రేమపూర్వకంగా కూర్చోబెట్టి నాన్న చేస్తున్న తప్పు. ఆ రోజు శాస్త్రుల పరిచయం కూడా ఏం చేసేవారంటే ఇలాగే మొక్కు పెట్టేవారంట. అంటే ఈ రోజు కూడా సమాజంలో సంఘంలో చూసుకుంటే అదే జరుగుతుంది. సంఘంలో కూడా ఏం జరుగుతుందంటే ఒక తప్పు వ్యక్తి ఎవరైనా తప్పు చేసినప్పుడు ఆ తప్పుని మనం కప్పేసి ముందుకు వెళ్ళిపోతాం. వాళ్ళు ఏమవుతుందంటే రేపు పొద్దున్న ఇదే పెద్ద విషయం అయిపోయి రేపు పొద్దున ఆయన నరకానికి జారిపోతాం, లేకపోతే మనం కూడా నరకానికి వెళ్ళిపోతాం అవుతుంది. అదే సరి చేసుకుంటూ వెళ్తే బాగుంటుంది. అందుకోసంటే ఎప్పుడైనా సరే సంఘంలో కానీ సమాజంలో కానీ ఎవరైనా వ్యక్తులు సరిగ్గా లేనప్పుడు దేవుడు వాక్యాన్ని బట్టి మనం సరిచేయడం అనేది ఎంత అవసరం. ఇది అవతల వ్యక్తి ఏదో అనుకుంటాడనో లేకపోతే బాధపడతాడనో ఫీల్ అవుతాడనో మనం ఆ వ్యక్తిని సరిచేయకపోతే దేవుడు ఖచ్చితంగా మనం లెక్క అప్పచెప్పుకోవాల్సిన వారు ఉన్నాం. ఎందుకంటే ఒక యజమాని దగ్గర చేసేటప్పుడు ఆ యజమానుడు ఒక వ్యక్తికి ఒక బాధ్యత అప్పచెప్తుంటాడు. ఉదాహరణ మనం చూసుకుందాం, గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయి చూసారా? గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయి. ఈ గవర్నమెంట్ స్కూల్స్లో ఒకవేళ ఇప్పుడున్న ప్రభుత్వం చంద్రబాబు గారి నాయుడు అనుకుంటే చంద్రబాబు గారి నాయుడు వాళ్ళు స్కూల్ అన్ని కూడా రన్ జరుగుతుంది. అయితే ఆ రన్ జరిగినప్పుడు చంద్రబాబు గారి రోజు వచ్చి అక్కడ ఉన్న పిల్లలందరినీ సరి చేయడం క్రమశిక్షణలో పెట్టారు. ఎవరు పెడతారు? అక్కడ ఉన్న స్కూల్ మాస్టర్ ఎవరైతే ఉంటాడో ఆ వ్యక్తిగా స్కూల్ నాకు చెప్తుంటారు. అక్కడ క్రమశిక్షణ పాడవుతుంది అనుకో, ఎవరంటారు? స్కూల్ మాస్టర్ అంటారా లేకపోతే సీఎం చంద్రబాబు నాయుడు గారు అంటారా? చంద్రబాబు నాయుడు గారు అంటారు. ఎందుకంటే అక్కడ వ్యక్తి ఎవరైతే మాస్టర్ గారు ఉన్నారో ఆ వ్యక్తి అంటే మాస్టర్ గారు ఏంటంటే మా పిల్లలాగా ఇలా ఉన్నప్పుడు మీరు ఏం చేయాలో చేస్తున్నారు అంటే రెస్పాన్సిబిలిటీ ఎవరిదంటే అక్కడ ఉన్న మాస్టర్ గారు. అలాగే మనలో కూడా ఇక్కడ సంఘం దేవుడు అయితే సంఘాన్ని అప్పచెప్పింది ఎవరికి? పాస్టర్ గారు.
అంటే సంఘంలో వ్యక్తులు బాగోకపోతే వీళ్ళ రెస్పాన్సిబిలిటీ ఎవరిదే? అలాగని ఎవరు పడతారు చెడిపోయి పాస్ట్ గారి రెస్పాన్సిబిలిటీ అంటలేదు నేను అంట్లా. కాకపోతే ఏంటంటే మన మాటల ద్వారా ప్రాబ్లం రాకముందే మన మాటల ద్వారా ఏం చేయాలంటే చక్కగా అమ్మ ఇలా మాట ఇలా ఉంటే నువ్వు చెడిపోతావు, రే నాన్న నువ్వు ఇలా ఉంటే చెడిపోతావు. సమాజంలో పాడైపోయింది. సమాజం చూసి మనం నేర్చుకోవాల్సింది ఏమీ లేదు, మన ద్వారా సమాజం నేర్చుకోవాల్సి ఉన్నది. అందుకు మనం ఎలా తయారవ్వాలని ముందుగా మోటివేట్ చేయవలసింది ఎవరంటే మనం. అయితే మనలో కొంతమంది కూడా ఏం చేస్తారు, ముఖ మాట పోలి సంఘం ఒకవేళ మనం అంటే మనం వాళ్ళకి విరోధులు అయిపోతాం. ఏం చేస్తారంటే శాస్త్రులు పరిశీలన మన వాళ్ళు కూడా తయారయ్యాం. అంతే కదండి. సార్ మత్తయి సువార్త 10వ అధ్యాయం 22వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 22వ వచనం. మరియు ఆత్మను చంపనేరక లేకుండా చంపువారికి భయపడబడి గాని ఆత్మను దేహమును కూడా నరకంగా నశింపజేయగల వానికి ఇంటికి భయపడండి. ఇప్పుడు ఎవరు భయపడమంటాడంటే మీ శరీరాన్ని చంపిన వాడికి మీరు భయపడకండి అంటాడు. ఒకవేళ భూమి మీద ఎవరికైనా మనం ఒకవేళ విరోధం అవుతే, ఒకవేళ ఎవరైనా మన మీద పగ పెట్టుకుంటే అది ఏం చేయగలడు? నిన్ను నీ శరీరాన్ని చంపగలడు అంతే, నీలో ఉన్న ఆత్మను చంపలేడు. కానీ నువ్వు భయపడవలసింది ఎవరికే? నీ దేహాన్ని చంపిన వాడిని నువ్వు భయపడకో. నీ శరీరాన్ని తీసుకెళ్ళి నరకంలో వేసిన వాటి నుంచి భయపడండి. ఎవరు దేవుడు ఒకవేళ నువ్వు నిజాయితీగా భూమి మీద దేవుడి కోసం బ్రతకపోతే నేను వేసింది శిక్షలో వేసి ఎవరు మరడా? దేవుడా? దేవుడి శిక్షలో తీసుకెళ్తాడు. అయితే మనం ఈరోజు అంటే దేవుడికి భయపడి సమాజంలో అందరికీ భయపడతాం. సమాజంలో వ్యక్తులకు భయపడటం కానీ దేవుడికి భయపడతా. ఒకవేళ ఈ వ్యక్తికి విరోధ భావం ఉంటే ఈ వ్యక్తి నాకు ఏమైనా హాని చేస్తాడేమో, నా కీడు చేస్తాడేమో, నా ప్రాణానికి ఏమైనా హాని ఉందేమో అనుకుని తన నిజాయితీని విడిచిపెట్టి అక్రమదారి దొక్కే వ్యక్తులు ఈరోజు చాలా మంది ఎక్కువైపోయారు. అంటే తన శరీరం ఏదో చేస్తాడని భయపడతాడు. కానీ నీ శరీరం ఎవరికైతే భయపడి అక్రమ దారిలో వెళ్తున్నావో, ఈ అక్రమ దారిలో వెళ్ళి నీ వ్యక్తి సంపేసినా పర్లేదు, కానీ రేపు పొద్దున నీ నీతిని తప్పుకొని నువ్వు చచ్చిపోతే ఎక్కడ వెళ్తావు తెలుసా? నరకానికి వెళ్ళిపోతావు. అందుకోసం భూమి మీద ఎవరికి భయపడవలసిన పని అయితే ఏమీ లేదండి. ఎందుకంటే భూమి మీద ఎవరికి భూమి శాశ్వతం కాదు. నువ్వు ఎంతలో కనపడతావు అంతలో మాయమైపోయి ఆవిరి పడుతుందా నీ జీవితం ఏ పాటిది అంటాడు. ఈ రోజు కనిపించేవాడు రేపు పొద్దున కనపడకుండా పోవచ్చు. రేపు పొద్దున కనపడకుండా పోయే శరీరం కోసం నువ్వు భయపడిపోతే రేపు పొద్దున ఒకవేళ ఎవడో ఏదో చేస్తారనుకోండి, ఈ రోజు నీ గుడ్డు పొడి చస్తే, రేపు ఎవడో చేస్తాను ఈ రోజు నీ బ్రెయిన్ షోకు చస్తే, మరి దేవుడి నీతిని నెరవేర్చకుండా నువ్వు తిరిగివాడు నువ్వు చచ్చిపోతే రేపు పొద్దున వెళ్ళేది పర్వాలేదు అంట. భూమి మీద ఉండగా అందుకోసమే సమయం అనగా అసమయం అనగా నువ్వు ప్రయాసపడంటాడు దేవుడు. సమయం లేదని ఆయన అంటాడు. ఈరోజు ఏ రోజు లక్ష్మీవారం శుక్రవారం అన్నది ఒక రోజు వస్తుంది, శుక్రవారం అన్న రోజు ఉన్నది, కానీ ఆ శుక్రవారం అన్న రోజు నువ్వు ఉంటావు, నువ్వు చూసుకుంటావు. అంటే ఈ రోజు మాత్రమే నీది, రేపు దినం నీది కాదు. రేపు దినం నీది కాదన్నప్పుడు భయపడతా బ్రతకవలసినంత కరమేంటి నీకు? మాకు కష్టాలు రాకూడదు, మాకు ఇబ్బందులు రాకూడదు, దేవుడి పట్ల ఎటువంటి ఒక చిన్న కష్టం కూడా రాకూడదని ఈరోజు మనుషులు అనుకున్నారు. తన భార్య కోసం ఎంత కష్టపడతాకని ఇష్టపడతాడో, తన పిల్లల కోసం ఎంత కష్టపడతాకని ఇష్టపడతాడు, తన బంధువుల కోసం కష్టపడతాక ఇష్టపడతాడు, కానీ దేవుడి కోసం చిన్న శ్రమతో ఇష్టపడతాడు. లవ్ చేసుకునేప్పుడు అమ్మాయి అబ్బాయి ఎంత ధైర్యం కూడా అసలు తెలుసుగా మీకు? లవ్ చేసుకునేప్పుడు అమ్మాయి అబ్బాయి ఎంతో ధైర్యం ఉంటారు. అవతల వాళ్ళ మీద గొడవలు పడతారు, యువతల వాళ్ళ మీద గొడవ పడతారు, మొత్తం మీద సాధిస్తారు, పెళ్లి చేసుకుంటారు. కొన్ని రోజులు కాలే దేవుళ్ళు ఒకవేళ మారి దేవుళ్ళకి వచ్చి దేవుడి కోసం ఏదైనా కష్టం అనుకుంటాడు, అప్పుడు ఆ కష్టం పెద్ద కష్టంగా అనిపిస్తుంది. మరి అప్పుడు అంత ధైర్యంగా నువ్వు పోరాడు, నీ భార్య కోసం, నీ భర్త కోసం అంత పోరాడు, నీ పిల్లలు ఎవరు నీదంటే అంత పోరాడు, నీ బంధువులు లేదంటే అంత పోరాడు. మరి దేవుడి కోసం నీ పోరాటం ఏది? దేవుడి కోసం నీ కష్టం ఏది? నీ శ్రమ ఏది? లేదు కదా. పిరిగివాడు అయిపోయావు కదా. అంటే పిరిగివాడి పరలోక రాజ్యంలో ప్రవేశించాడు. అలాగే నీ శరీరాన్ని చంపిన వాడిని చూసి నువ్వు భయపడవద్దు అన్నాడు ఇక్కడ. నీ శరీరాన్ని చూసి చంపేస్తాడా? చంపుకో,
ఇవాళ నువ్వు చంపితే చచ్చిపోతాను, ఒకవేళ చంపకపోయినా ఎప్పటికైనా చచ్చిపోతాను, ఎప్పటికైనా సరే నా శరీరాన్ని విడిచిపెట్టవాడినే తప్ప శరీరాన్ని ఎంతో బ్రతికేవాడిని కాదు నేను. భవిష్యత్తు చెప్పేశాడు దేవుడు. ఒకవేళ నువ్వు బ్రతకాలనుకున్నా సరే నీ ఆయుష్కాలం పూర్తి అయిపోయిన తర్వాత లాస్ట్ చివరిలో నువ్వు ఆవేశపడిపోతానైనా దుఃఖపడిపోతానైనా అంటాడు. అంతే కదండి. దేవుడు చెప్పిన అక్షరాల నిజమండి. బైబిల్ అక్షరాల నిజం, ఏ మాటను తీసిపెట్టలేదు. మీరు ఎంతలో కనపడతారు అంతలో మాయమైపోతారు. చూసారు మన మనుషులు ఎంతో కోటీసులు అప్పర కోటీసుకోండి, ఇలా చూస్తే రేపు వేయడానికి ఒక వేట కనపడుతుంది. దేవుడు చెప్పింది జరుగుతుంది. అలాగే నీ ఆయుష్కాలం 60, 70, అధికారం 80 అయినా సరే ఆవేశం తక్కువటాడు. అంటే నీ ఆయుష్కాలం 60 సంవత్సరాలు దాటి 70లోకి వెళ్తే నీ బంధువులు, నీ మనవులు, నీ కూతుళ్ళు వీళ్ళెవ్వరూ నీ దగ్గర రావడానికి ఇష్టపడరు. ఎందుకు ఇష్టపడరు? ముసలివాళ్ళం అయిపోయావు, నీకు మీ సేవలు చేయలేము అని చాలామంది అసహించుకునే పరిస్థితి. అప్పుడు ఏం చేస్తుంది తెలుసా? నేను ఎవరి ప్రయోజనం ఉన్నప్పుడు నా కష్టంతో మీకు పెట్టాను, నా కష్టంతో మీకు దారి పోసాను, కానీ ఈరోజు నా వాసన మీకు పడతలేదు, నన్ను దూరంగా పెడుతున్నారు. నాకు కావాల్సిన భోజనం ప్రత్యేకంగా ప్లేట్ పెట్టారు, తాగే గ్లాస్ ప్రత్యేకంగా పెట్టారు, నేను పడుకునే మంచం వేరుగా పెట్టారు, కానీ ఆ రోజు నేను ఏవి వేరుగా పెట్టలేదు కదా అని దుఃఖపడిపోతున్నారండి. మరి ఆవేశం అంటే గట్టిగా 10 అడుగులు వెళ్ళేప్పటికి ఆవేశపడిపోతుంటారు. చూసారండి, భవిష్యత్తు ఏమని చెప్పేశాడు అంటే నువ్వు ఈరోజు అవతల వాడితో ఒకవేళ విరోధమై సంపించుకోకపోయినా ఏదో ఒక రోజు నువ్వు వెళ్ళవలసింది సమాధిలోకి, నేను తీసుకెళ్ళవలసింది 6 అడుగుల గోతులోకి. అంటే ఎప్పుడో నీ కోసం బ్రతికి నీ కోసం చచ్చిపోయే కంటే మరి రోసంగా దేవుడి కోసం బ్రతికి, రోసంగా దేవుడి కోసం సమాజంలో వాక్యాన్ని ప్రకటించి చచ్చిపోతే ఎంత బాగుంటుంది తెలుసు కదండి. ఎంత బాగుంటుందండి. భక్తిపోతులు ఎంతమంది చచ్చిపోయారు దేవగ్రంథంలో రాయబడ్డ మాటలన్నీ కూడా. మరి మనకి ఏముందని దేవగ్రంథం అనుకుంటున్నావా? మనకు దేవగ్రంథం గ్రంథాలు ఎక్కువ పడదండి పరలోకంలో. దేవుడి కోసం నువ్వు కష్టపడి దేవుడి కోసం నీ శరీరాన్ని అలగొట్టుకొని ఏదో ఒక రోజు నువ్వు చచ్చిపోతే అందుకు దేవుడు మాట అంటాడు, ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారని అర్థకండి మీకు ఏముంది? విశ్రాంతి ఉంది. ప్రయాసపడమన్నాడు దేనికోసం? నీ శరీరాన్ని పెట్టి తిండి కోసం కాదు నీ ప్రయాస, ఇంట్లోకి ఏం కావాలో సమకూర్చుకుంటా కాదు నీ ప్రయాస, ఏం కొనుక్కోవాలని కాదు నీ ప్రయాస, దేవుడి కోసం ప్రయాసపడమన్నాడండి. నా వాక్యాన్ని సమాజంలో తీసుకెళ్ళినప్పుడు నిన్ను అవమానిస్తారు, నేను తిడతారు, ఆకలి ఏరియాలు వెళ్ళినప్పుడు భోజనం కూడా దొరకదు నీకు ఆ టైంలో. కానీ ఎన్నో కష్టాలు పడి 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 నీ శరీరాన్ని ఒకరోజు విడిచిపెడితే నీ ఆత్మకు నిత్య జీవం అంటాడు, నిత్య రక్షణ అంటాడు పరలోకంలో. శాశ్వత కాలం అది. అందుకోసం ప్రయాసపడాలి. భూమి మీద ఉండగా దేవుడి కోసం ప్రయాసపడి చచ్చిపోవాలి. ఒకరోజు చచ్చిపోతే విశ్రాంతి ఉన్నాడు. దేవుడి కోసం ఏదో చెయ్యాలి అని నాకు ఒక కసి మనలో రావాలి. నేను ఏదో చెయ్యాలి, దేవుడి కోసం ఏదో చేయాలి. మరి ఏదో చేయాలని ఏం చెయ్యాలి? దేవుడి కోసం సమాజంలో చెప్పని వారికి ఎంతోమంది ఉన్నారు. నీ పక్క వారికి వాక్యం చెప్పావా? మంచిది. సంఘంలో వెళ్ళి సువార్త పడితేవా? మంచిది. నీ బంధువులు ఎవరైనా నీ దగ్గరికి వచ్చినప్పుడు వాక్యాన్ని పంచుకున్నావా? మంచిది. అలాగే దేవుడి వాక్యాన్ని పంచుకుంటే నీకు కూడా పర్లేదు. దేవుడు ఏమంటాడంటే వాక్యము ఎవరికి వచ్చినో వాళ్ళు దైవాలు అంటాడు. అంటే నీలో వాక్యం అంటే ఏం చేస్తావు? 10 మందికి వాక్యాన్ని పంచుతుంటావు. అలా పంచుతుంటే వాళ్ళు ఏమవుతుందంటే నువ్వు వెళ్ళేది అనేది పరలోకం. పరలోకం నువ్వు వ్యక్తులు దేవుడు ఉండే లోకంలో నువ్వు కూడా ఉండే నువ్వెవరివే? దేవుడు. అంటే వాక్యం ఎవరికి వచ్చినో వాళ్ళు దైవాలు. అది నేర్చుకున్న తర్వాత ఈ మాటలు మన హృదయంలో భద్రపరుచుకొని విడిచిపెట్టకుండా ఈ మాట సమాజంలోకి వెళ్ళి చెప్పగలిగితే నువ్వు దైవంగా మారుతావు, అనేకులు దైవాలుగా మారుతావు. అలా మార్చినప్పుడు నువ్వు పరలోకంలో ప్రవేశిస్తావు, అవతల వ్యక్తులు కూడా పరలోకంలో ప్రవేశిస్తారు. లాస్ట్గా హెబ్రీయుల రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. హెబ్రీయుల రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. ధనాపేక్ష లేని వారై
మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండి. ధనాపేక్ష లేనివారై మీకు కలిగిన దాంతో ఏమన్నాడు ఇక్కడ? తృప్తి పొందండి. ఈరోజు చాలా మంది తృప్తి లేకుండా బతుకుతారు, తెలుసు కదా మీకు. ధనాపేక్ష లేనివారు ప్రారంభంలో ఒక సైకిల్ లేనప్పుడు సైకిల్ ఉంటే చాలా అనుకుంటాం మనం కదండి. సైకిల్ లేని సైకిల్ ఉంటే బాగుంటుంది. సైకిల్ దేవుడు ఇచ్చాడు. ఆ తర్వాత ఏమనుకుంటాం? ఒక స్కూటర్ ఉంటే బాగుంటుంది కదా, స్కూటర్ ఇచ్చాడు. కాదు చిన్న కారు ఉంటే బాగుంటుంది. అంటే మనిషికి ఏమి లేదంటే తృప్తి పొందాలంటే భూమి మీద ఉండగా. ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండి. మీకు ఏదైతే ఉందనైనా దాంతో ఏం చేస్తారో తృప్తి పొందు. ఎక్కువ నువ్వు ఆశ పెంచుకున్నావు అనుకో, నీ ఆశ లోకం మీద కానీ దేవుడి మీద ఉండదు. ఏదో సంపాదించాలి, ఏదో సాధించాలి అని నీకు తృప్తి లేకుండా బ్రతికితే నీ జీవితం, నీ శరీరం అంతా కూడా లోకానికి అర్పితం అయిపోతుంది తప్ప దేవుడికి అర్పించేవాడిగా నువ్వు ఉండవా? నేను ఏమాత్రము విడువను. ఎవరు విడవనంట? దేవుడు ఎప్పుడు విడవనంటాడా? నేను ఎన్నడూ ఎడబాయనని నిన్ను అస్సలు ఎప్పుడు విడవను ఆయనే చెప్పాను కదా. ఎవరు చెప్పారు మనకి? దేవుడు చెప్తాడండి. ఎందుకంటే దేవుడి పనిలో ఉన్న వారికి దేవుడు చెప్పే మాట ఇది. దేవుడి పనిలో ఉన్న వారికి దేవుడు చెప్పే మాట నిన్నెప్పుడు. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు. ప్రభు నాకు సహాయుడు. ప్రభు సహాయం కావాలనుకుంటారు ఎవరన్నా? చాలామంది మనకి చాలామంది ఏం చేస్తారంటే నీకు సహాయం కావాలని సహాయం కలిగి చేయంటారు. కానీ నీకు ప్రభు సహాయం కావాలంటే ఏం చేయాలి? దేవుని పట్టుకొని ఉండాలి. నువ్వు మనుషులు పట్టుకొని ఉన్నావు అనుకో, ఏదో రోజు విడిచిపెడతారు. మనుషులు పట్టుకుంటే ఏదో రోజు విడిచిపెడతావు. ఒకరోజు సహాయం చేస్తాడు, రెండో రోజు సహాయం చేస్తాడు, మూడో రోజు నిన్ను చూసి పారిపోతాడు, మళ్ళీ సహాయం కొట్టాడు బాబు. కానీ దేవుడిని పట్టుకుంటే దేవుడు ఏం చేస్తాడంటే సరళ ప్రశ్న, నేను ఏమాత్రము విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను. నరమాత్రుడు నాకేమి చేయగలడు? నరమాత్రుడు నాకేమి చేయవా అని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాము. మంచి ధైర్యంతో చెప్పగలవారే ఉన్నావా? మీకు దేవుని వాక్యం బోధించి మీ పైన నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకం చేసుకొని చాలండి. మీకు పైగా నాయకులు ఎవరైతే ఉన్నారో, మంచి మార్గంలో ఎవరైతే ఉన్నారో, మీరు అది ఏం చేయాలంటే లోబడి ఉండాలి. ఎందుకంటే ఈరోజు అన్ని పుస్తకాలంటే పుస్తకం కాదు బైబిల్, మహాజ్ఞాన గ్రంథం, భవిష్యత్తు చెప్పిన గ్రంథం, మనిషి సైకాలజీ చెప్పిన గ్రంథం. ఈ గ్రంథంలో లేనట్టు ఏమీ లేదండి. ఎంత మంచి గ్రంథాన్ని కలిగిన మనం పిరిగివారిలా ఉండకుండా ధైర్యవంతులుగా ఉండి దేవుడి వాక్యాన్ని సమాజంలో తీసుకెళ్ళి కొంతమందిని దేవుడి పిల్లలు దేవుడి దగ్గరికి చేర్చేవారు ఉండాలని కోరుకుంటూ నా మాట ముగిస్తున్నాను. కొన్ని మూసుకుని చిన్న ప్రార్థన చేస్తున్నాను. మహోన్నతుడైన తండ్రి, మీ ఉచిత ప్రేమ కృపను బట్టి ఇంత గొప్ప విలువైన అవకాశం ఇచ్చి మీ పిల్లలకు మాట తెలియపరిస్తేకి మాకు ఇచ్చిన అవకాశం బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటుందండి. విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా వాక్య ప్రకారం బ్రతికే మహాదండ్రి మాకు గమనించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన పెడుతున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలమ్మా.